హలో మిత్రులారా, నా ఛానల్ అడోరబుల్ అక్షాకి తిరిగి స్వాగతం. ఈ రోజు మనం విష్ణువు రెండవ అవతారం గురించి మాట్లాడుకుందాం. కూర్మ, తాబేలు. జననానికి కారణం దేవతలు మరియు రాక్షసులు అమరత్వం అనే అమృతాన్ని పొందేందుకు సముద్రాన్ని మథనం చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు. కూర్మ విష్ణువు యొక్క ప్రత్యక్ష అవతారం, కాబట్టి అతనికి మానవ తల్లిదండ్రులు లేరు. ప్రయోజనం: సముద్ర మథనం సమయంలో మందర పర్వతానికి మద్దతు ఇవ్వడం ద్వారా స్థిరత్వాన్ని అందించడం. కథ: ఈ అవతారంలో విష్ణువు సముద్ర మథనం సమయంలో మందర పర్వతానికి మద్దతుగా ఒక పెద్ద తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. దేవతలు మరియు రాక్షసులు అమరత్వం అనే అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మథనం చేస్తున్నారు. మందార పర్వతం మథన రాడ్గా పడిపోవడం ప్రారంభించినప్పుడు విష్ణువు కూర్మగా దానిని తన వీపుపై ఉంచి మథనాన్ని కొనసాగించేలా చేశాడు. ఈ సంఘటన లక్ష్మీ దేవతతో సహా అనేక దైవిక వస్తువులు మరియు జీవుల ఆవిర్భావానికి దారితీసింది. విజయాలు: దేవతలకు మేలు చేస్తూ అమరత్వం అనే అమృతం లభించింది. ముగింపు: మథనం పూర్తయిన తర్వాత కూర్మ తన దివ్య రూపానికి తిరిగి వచ్చాడు. పాఠం: సహనం, పట్టుదల మరియు ఏదైనా ప్రయత్నంలో బలమైన పునాది యొక్క ప్రాముఖ్యత. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి మీకు ఇష్టమైన భాగాన్ని కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ అడోరబుల్ అక్ష సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అందరినీ నా తదుపరి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా మరియు నవ్వుతూ ఉండండి మిత్రులారా. ప్రస్తుతానికి బై.